ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఒక సిగరెట్ వల్ల మనిషి జీవితంలో 5 నిమిషాల ఆయుష్ పోద్దంట. ఎరా విన్నావా? మానేయాలిరా బాబోయ్, మానేయాలి. అర్జెంట్గా ఈ మ్యాగజైన్ చదవటం మానేయాలి. అంతేగాని సిగరెట్ మాత్రం మానరు. అంకుల్, మే ఐ కమ్ ఇన్ అంకుల్? రామ్మ బంగారు తల్లి, కొత్తగా మన కింద పోర్షన్లో దిగారా? చదువుల తల్లి ఎప్పుడు ఈ అమ్మాయి క్లాస్ లో ఫస్ట్ అంట్రా కదా తల్లి. అవునంటీ, దీస్ డేస్ కాంపిటీషన్స్ ఎక్కువ కదా, ఫస్ట్ రాకపోతే వి కాంట్ సర్వైవ్. అన్నయ్య అమెరికాలో కార్ కొన్నాడు, ఇవిగోండి స్వీట్. ఆహా, అమెరికాలో ఎక్కడ సెట్ చేశాడు? చికాగో. చికాగోలో కారు కొంటే సిరాగ్గా ఇక్కడేంటి స్వీట్స్? ఎరా నువ్వు కూడా ఈ వెధలతో తిరగడం మానేస్తే చక్క అమెరికా వెళ్ళొచ్చురా. మా ఇళ్లలో కూడా ఇదే అంటున్నారు ఆంటీ. మేము వీటితో తిరగడం మానేస్తే ఏకంగా కలెక్టర్లు అయిపోవచ్చంట. నువ్వా? అంటే ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి ఏం సెట్ చేయాలి అమ్మా? విడితే సంవత్సరం తిరిగేసరికల్లా వాళ్ళ అన్నయ్యలా కారు కొనొచ్చరా? అక్కడైతే కారు ఒకటే కొనగలుగుతాం, డ్రైవర్ ని సెట్ చేయలేము. ఇక్కడైతే నా బైక్ కూడా డ్రైవర్ ఉన్నాడు. మమకారంతో అన్నారా, అహంకారంతో కాదు. నువ్వు కొంచెం కరేపాకు కారం వేసుకున్నానా? ఒకేసారి అన్ని కారాలైతే మంటెత్తిపోద్ది. ఏమ్మా సరస్వతి? అయ్యా సరస్వతి కాదు, జ్యోతి, ఆశా జ్యోతి, ఫుల్ ఆఫ్ హోప్స్. అదేలేమ్మా, మనకి లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 99 out of 100 అండి. స్టిల్ బెటర్మెంట్ రాస్తున్నాను. ఈసారి ఆ ఒక్క మాకోటి లాగిస్తాను. అదిరా చదవంటే. మరి మనకెన్ని వచ్చాయో? 37 పాస్. మరి ఎవరు బాగా చదువుతున్నట్టు? నేనే. తను 100కి ప్రిపేర్ అయ్యి బోర్డు 99 తెచ్చుకుంది. నేను 36కి ట్రై చేసి 37 తెచ్చుకున్నాను. ఒకటి తక్కువైనందుకు తను ఎంత ఫీల్ అవుతుందో, ఒకటి ఎక్కువైనందుకు నేను అంతే ఫీల్ అవుతున్నాను నాన్న. కావాలంటే ఒకటి కూడా తనకే ఇచ్చేస్తాను, తీసుకోమనండి. పదండ్రా, ఉన్న ఒకటి లాగేశారు. లాజిక్ తో మనుషుల్ని కప్పెట్టేస్తాడు. అసలు ఈ వర్షంలో మా అంతర్వేది హోటల్లో సెగల కక్కే నాగమని చుట్టూ పొగల కక్కే బిర్యానీ తింటే ఉంటది. మధ్య మధ్యలో ఓల్మంగరం కూడా తాగాలి మరి. హాయ్ బేవర్సెస్. మా నువ్వు చెప్పరా, ఈ వర్షంలో ఏం చేస్తే బాగుంటుందో? నేనేమంటానంటే, మనం ఇలా పని పాట లేకుండా కూర్చున్నప్పుడు ఓ రిచ్చి కారు వచ్చి మన ఏరియాలో ఆగాలి. ఆగింది మావా. ఎలాగో కారు ఆగింది కాబట్టి అందులోంచి గుండెకాయని గుచ్చేసేలా ఓ కత్తి లాంటి అమ్మాయి దిగాలి. దిగింది మావా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. కలయా నిజమా తొలిరే హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా ఇదే హాయి మహిమా కలయా నిజమా. టైం బాగుంది మా, పనిలో పని ఇంకేమైనా కోరుకో. ఒక్కసారి వర్షం ఆగిపోతే ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకుంటాను రా. ఇంకా నయ్యో ఎత్తుకుంటానం లేదు. ఆహా, ప్రకృతి కూడా మన పక్క వచ్చేసిందిరా. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే. ఏంటిది? ఎవరు నువ్వు? కొంతమంది ఉండగలు నన్ను చెప్పడానికి వస్తున్నారండి. కాసేపు మీరేం మాట్లాడకండి. ఎక్కడ ఇటే వచ్చాడు. నిజమేనండి, ఇక్కడే ఉన్నారు. ఇలా నుదిలే ప్రశ్నే లేదు. విన్నారుగా, అందుకే నన్ను వదలకండి. ఇటే వచ్చాడు కదరా మావా, అక్కడ ఉంది మనోడే మావా. ఓరిని పంట పేరంటాం. మీరు అప్పుడే లేవకండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకేం లేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. ఆక్సిజన్ లాంటి హగ్గిచ్చి నా ప్రాణాలు కాపాడారు. తృప్తిగా ఉంది. సాటి మనిషి ప్రాణం కాపాడినందుకు నాకు సంతృప్తిగా ఉంది. బాయ్. ఏం మేనేజ్ చేశారు? ఏంటిది? ఇందాకే కదా కొట్టుకున్నారు. కలిసిపోయాం.
కలిసిపోయాం ఎలా హౌ నేనేమంటానంటే ఇలా నరుక్కుంటూ పోతే ఎవరు మిగలరా? బ్రతుకునిచ్చింది బ్రహ్మాక్కని పెంచింది అమ్మ, క్షణభంగురం ఈ జన్మ, మధ్యలో ఈ నరుక్కోవడం ఏంట్రా మన కర్మ అని సుప్రసిద్ధ దర్శకులు శ్రీ బోయపట్టిని గారు చెప్పారు కదండి. ఆయన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మేము అందరం ఇలా కాంప్రమైజ్ అయిపోయాం అనమాట. యారా సినిమా డైలాగులు చెప్పి నన్ను మాయ చేస్తున్నారు కదా, చూస్తా. చూసేయండి. ఎప్పుడు ఎక్కడా? హలో సెక్రటరీ గారు, బామ్మ కాదు, కాల్ మీ బేబీ, బేబీ షామిలి. మీరేంటే ఫ్రీ టైంలో జిమ్కి వెళ్ళి బాడీని మంచి షేప్ చేసుకోవచ్చుగా. అప్డేట్ అవ్వండి. గంటల తరబడి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోవడం కాదు, మిమ్మల్ని 10 మంది చూసేలా తయారవ్వండి. అక్క, దీన్ని చూసుకోవడానికి మనల్ని పెట్టారా, మనల్ని చూసుకోవడానికి దీన్ని పెట్టారా? అబ్బా మళ్ళీ ఆడికేవేంద్రా ఫోన్ తెగ నాకేస్తున్నాడు. ఆడి గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ కొట్టండి, ముద్దు పెట్టండి అని ఆట ఆడుతున్నాడు. ఇంతకీ స్కోర్ ఎంత? సెంచరీకి సేరులో ఉన్నాడు. నాకు నిన్నటి ఫిగర్ తగిలితే ఫోన్ కట్టేయండి, గట్టిగా పట్టేయండి అనే కొత్త ఆట మొదలెడతా. నీ ఫిగర్ రావాలంటే వర్షం. మేడం, ఇది నో పార్కింగ్ ప్లేస్. బాబు టెండూల్కర్, నువ్వు డ్రామా. Well, this little man is the nearest thing to Bradman there's ever been. What a player he is. And he's going to finish this off quickly. Have a look at that shot. Oh, he's hit this one, Miles. Right shot. Oh, it's a biggie. నువ్వా ఫోన్ వాడో? ఎవరి నెంబర్ ఇచ్చావో చెప్పరా, ఇక్కడ టెన్షన్ తో చేతితో పట్టు కూర్చున్నావు. అదేదో ఫ్యాన్సీ నంబర్ లా ఉందిరా. 6666 ఆ, నాదే అదే అదే. కూడా వచ్చింది వీడు, కారు అద్దం పగలు కొట్టింది నువ్వు, కారేమో అమ్మాయిది, మధ్యలో నా నెంబర్ ఇవ్వడం ఏంట్రా? మేడం, అద్దం లాంటి అద్దం పగిలిపోయింది మేడం గారు. హలో, కారు అద్దం పగిలిందా అండి? అవునండి. మామ, ఆ అమ్మాయి ఫోను. హలో, ఇక్కడ నా కారద్దం పగిలిపోయింది, నంబర్ ఇచ్చారు. పగలలేదు, పగలగొట్టా. వాట్? ఎందుకు మరి నో పార్కింగ్ ప్లేస్ లో కార్ ఎందుకు పార్క్ చేసావు? పార్క్ చేస్తే నీకేమైందిరా? నీ కారు నా జనజీవన స్రవంతికి అడ్డం వచ్చింది, అందుకే బద్దలు కొట్టా. మరి నంబర్ ఎందుకు ఇచ్చావు? ఇంకోసారి కారు అలాగే పార్క్ చేస్తే ఇంకో అద్దం కూడా పగలగొడతానని చెప్పడానికి. మరి నీ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే నా నంబర్ పెట్టాను. థ్యాంక్స్ ఫర్ ద కాల్. మావా, స్విట్జర్లాండ్ వెళ్తే బెటరా, బ్యాంకాక్ వెళ్తే బెటరా? సింగిల్ అయితే బ్యాంకాక్, హనీమూన్ అయితే స్విట్జర్లాండ్. అయితే స్విట్జర్లాండ్ వెళ్ళిపోదాం. నిజమాగా మరి మావా, జూబ్లీ స్వర్గం సూట్ బెటర్ అంటావా? నిన్ను ఈ ఏజ్ లో జాయిన్ చేసుకోరేమో. నాకు కాదురా, నాకు పుట్టబోయే కొడుక్కి. రే, నువ్వు ఇలా మాటలతో పాటలతో కన్ఫ్యూజ్ చేయకుండా మ్యాటర్లోకి రారా. రే, ఆ అమ్మాయిని చూసారు కదరా, గౌతమేనన్ సినిమాలో హీరోయిన్ లా క్లాస్ గా ఉంటది. మరి మనం రాజమౌళి వి వినాయక్ హీరోలా మాస్ గా ఉంటాం ఏంటి? ఇప్పటికే ఆ అమ్మాయికి చాలా మంది లైనేస్ ఉంటారా. నువ్వు పడేసింది బంతిని కాదు, నా గుండెని. నువ్వు ఎస్ అంటే నో వే. ఇవి క్రెడిట్ కార్డ్స్, ఇవి డెబిట్ కార్డ్స్. నా జేబులో పే స్లిప్ ఉంది, నా బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంది, నా పేరు మీద పాలసీ ఉంది, నా ఫ్లాట్ లో ప్రైవసీ ఉంది. నాకు జీవితం మీద బోలెడు ఆశ ఉంది. మీరున్నారు కదా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు రెడీ ఫర్ ది సెకండ్ మ్యారేజ్? 2 minutes మీతో మాట్లాడచ్చా? 2 minutes ఒప్పుకోవచ్చు కదా, ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా. రే, నేను నీకంటే పెద్దదాన్ని. అయితే ఏంటి, జెస్సీ కూడా కార్తీక్ కంటే పెద్దదే. జెస్సీ, ఎవరు మా జెస్సీ? ఆతిగా గండాలా, అట్లీస్ట్ గండి వేట్. అలా 10 మందిలో ఒకళ్ళ ఉండడం మా ఇంటా వంట లేదు కాబట్టి ఇలా చేస్తే ఆ అమ్మాయికి మన ఫేస్ బాగా రిజిస్టర్ అవుతుడా. ఇక నుంచి దానికి ఉంటదు రే. రే, గుడి కడుతున్నాం, కొంప జాగ్రత్త. అంకుల్ స్వీట్. అయ్య బాబు, ఇది పుల్లారెడ్డితో మళ్ళీ వచ్చిందిరా. మళ్ళీ ఏమైంది తల్లి? 100 out of 100 అంకుల్. అమ్మయ్యా, ఐ గాట్ ఇట్.
ఆ ఎదవలకు కూడా కాస్త పెట్టమ్మా, సిగ్గు వస్తుందేమో. ట్రై రామ్మా ఆశ దా 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 స్వీట్స్. తిందాంలే గాని కూర్చో. మ్మ్. ఆశ నీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పవా? మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు, పొద్దున్నే ఫోరెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడా? ఫోరెడ్ రా. సాయంత్రం మేము ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తినిపించాలి. వావ్ వాట్ ఎ హోమ్లీ థాట్. రియలీ? థ్యాంక్ యూ. వంట చేయాలంటరా? రాత్రి అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని బజవాలి. అంతే అంతే. That's all, that's all. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా మా తల కొట్టుకోవాలరా. అది బుర్ర భూత. ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చలే. ఇంకోసారి 100కి 100 వచ్చింది, నీ బొందొచ్చిందని నా ఇంటికి పద్దాక పుల్లారెడ్డిని వేసుకొని వచ్చేవనుకో, ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ లో నీ హాల్ టికెట్ నంబర్ కూడా నేనే వేస్తా. అమ్మా yes. అప్పుడు మన ఇద్దరు రిజల్ట్ ఆపేస్తారు. మీ అన్నయ్య అమెరికా బస్ స్టాండ్ లో మా షెల్ ఇంకా రాలేదేంట్రా అని వెయిట్ చేస్తాడు. yes. హలో, నేను పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. I'll call you back. ఎవరది? నీ ఫ్రెండా? ఏ కాలేజ్ మీది? నేను చెప్పిన పో. నా హాల్ టికెట్ నెంబర్ వేస్తున్నాను. నేను ఎందుకు చెప్పాలి? హోసి పిచ్చాసా, నువ్వు చెప్పినా హెత్తను, చెప్పకపోయినా హెత్తను. వద్దు, చెప్తాను. బంటే కాలేజ్ పేరు కొంచెం నోట్ చేసుకోమ్మా. అలాగే. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్. జీసస్, మై డియర్ జీసస్, ఫస్ట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, స్ట్రేట్ ఫస్ట్ రావాలి, 100 రావాలి. ప్లీజ్ జీసస్, ప్లీజ్ సమ్మో ఐ మస్ట్ గెట్. ప్లీజ్ జీసస్ ప్లీజ్. ఇంకెవరు రావద్దు, అందరూ ఫెయిల్ అవ్వాలి, 0 కాంపిటీషన్ ఉండాలి. ప్లీజ్ జీసస్. నువ్వెందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ని గట్టిగా హక్ చేసుకుందాం. నేను కంప్లైంట్ చేస్తా. నీ హాల్ టికెట్ నెంబర్ వేస్తా. yes. ఇదిగో నువ్వు ముందుకెళ్ళి తన వెనక్రమను. ఇక్కడ కష్టం ప్లీజ్. పిచ్చాస, మానవుడు తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనిషి ఇక్కడి నుంచి చంద్రమండలం మీద కాలు మోపగా లేంది, నేను ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్ నడుము మీద చేయవేలేనా? ట్రై చేద్దాం ఆశా. అయ్యో, ప్రభువా, ఈ పాపిని నువ్వే క్షమించాలి. నీ కారద్దం బద్దలు కొట్టింది మనమే. బాబు, ఏం చేస్తే మా ఫ్రెండ్ వదిలేస్తావో చెప్పు, చేస్తాం. ఓ ఫోటో ఇచ్చేస్తే ఇక మళ్ళీ కనపడను. ఫోటోనా? ఫోటో ఎందుకు? చూసుకోలేవే, మన హాయిగా చదువుకోవచ్చు. ప్లీజ్ రేయ్, నువ్వు రారా. ఏకంగా వాడుతూనే వచ్చేసావు. ఇంట్లో వాళ్ళ కోసం అంటే భుజమి చేయాలా? అయ్యి బాబు, నేను ఎప్పుడన్నానండి? సర్లేండి, వేసుకోండి. ఇది వాడి కోసం. వేసుకోలేవే, గొడవ వదిలిపోద్ది. సర్లే. మా ఇంట్లో ఈ ఫోటో చూసి ఇలాంటి అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి ప్రమాణంగా ఉందన్నారు. మరి మీ పేరెంట్స్ తో ఒకసారి. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఐ డోంట్ నీడ్ టు యాక్ట్, ఐఎమ్ ఆల్రెడీ స్మార్ట్. అంటే నేను అందరు అమ్మాయి లాంటి దాన్ని కాదు. నేను 100 రూపాయలు ఉంటుంది కాదు, మగాళ్ళలోనే హై అండ్ మోడల్. ఓన్లీ 1 పీస్ అవైలబుల్, వాడేసుకో. ఫైనల్లీ ఒకటి చెప్పు, మనిషికి శారీరక తృప్తి ముఖ్యమా, మానసిక సంతృప్తి ముఖ్యమా? నిన్నే ఇలా మూడేసింది ఏంటి? కమాన్ చెప్పు, శారీరక తృప్తా, మానసిక సంతృప్తా? అమ్మో, శారీరక తృప్తి తర్వాత వచ్చే మానసిక సంతృప్తే ముఖ్యం. డిస్గస్టింగ్. ఇదిగో పిల్ల, సృష్టి ధర్మం అది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.